వరలక్ష్మి వాళ్ళు పింకీని తీసుకొని హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్‌కి చూపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అమ్మ పింకీకి ఏదో గాయం కాలేదు. పింకీని ఎవరో చంపాలనుకున్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలుసు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళెవరో కాదు ఇదిగో ఈవిడే అని చెప్పేసైతే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే ఏంటి ఇది ఇలా చెప్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అవును ఈవిడ ఎవరో కాదు. ఈవిడ 11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్నాం కదా నందిని. ఆ నందినియే ఈవిడ అని చెప్పేసైతే వెన్నెల చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నందిని వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? ఈవిడ నందినినా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవునమ్మా నేను చెప్తుంది నిజం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మొత్తం తెలిసిపోయింది కదా! ఇక నిజం. నేను ఇక ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను. ఈ వరలక్ష్మి కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలనే ఇక్కడికి వచ్చాను. అది చేయకుండా ఇక్కడి నుండి కదిలేదే లేదు అని చెప్పేసైతే అక్కడ ఒక కత్తిని తీసుకొని వరలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చాలా గట్టిగా కడుపులోకి పొడిచేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం వరలక్ష్మి కడుపులోకి కత్తిని దించేస్తూ ఉంటుంది. అది చూసిన వెన్నెల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగు ఆగు అని చెప్పేసైతే నందినిని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం కడుపులోకి కత్తి దిగడంతో అమ్మా అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.